హాయ్ వెల్కమ్ టు ఓన్లీ డిఎస్సి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. ఫస్ట్ పాయింట్, సెమికాన్ ఇండియా 2025 సదస్సు. సెమికాన్ ఇండియా 2025 సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తొలి స్వదేశీ 32-బిట్ మైక్రోచిప్ను అందించారు. దీన్ని ఇస్రోకు చెందిన సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ వారు తయారు చేశారు. ఈ చిప్కు విక్రమ్ 3201 అని పేరు పెట్టారు. 2009లో వచ్చిన విక్రమ్ 1601కు ఇది అప్గ్రేడ్ వర్షన్. విమానయానంలో పాన్ సిగ్నల్ అనగా ఏంటంటే, విమానయానంలో పాన్ అనే సిగ్నల్ని ఒక అత్యవసర పరిస్థితిని సూచించే రేడియో కాల్గా వాడతారు. ఇది మేడే సిగ్నల్ అంత తీవ్రమైనది కాదు. పాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పాజిబుల్ అసిస్టెన్స్ నీడెడ్, తెలుగులో సాధ్యమైన సహాయం అవసరమని సూచిస్తుంది. ఈ సిగ్నల్ను 3 వరుసల్లో చెప్తారు. పాన్ అని 3 వరుసల్లో చెప్తారు. ఈ సిగ్నల్ను ఏ సందర్భాల్లో పైలట్ ఉపయోగిస్తారంటే, విమానంలో చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా, విమాన ప్రయాణికులకి ఎవరికైనా అత్యవసర వైద్య పరిస్థితులు ఏమైనా వచ్చినా, విమానంలో ఇంధనం తక్కువగా ఉన్నా, విమానం ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సహాయం అవసరమైనప్పుడు విమానానికి. థర్డ్ పాయింట్, ఎపెక్ 1 చిప్. దీన్ని జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్ ఐఐటి వారు తయారు చేశారు. ఈ ఎపెక్ చిప్ 1 యొక్క ఉపయోగం ఏంటంటే, చూపులేని వారికి స్మార్ట్ కళ్ళద్దాలను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఫోర్త్ పాయింట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. షాంఘై సహకార సంస్థ 2025 సమ్మిట్ చైనాలోని టియాన్జియన్ నగరంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 తేదీ వరకు 2025 సంవత్సరంలో జరగడం జరిగింది. ఈ సమ్మిట్లో ప్రధానంగా అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారం మరియు సభ్య దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ SCO సమావేశంలో తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటంటే, SCO డెవలప్మెంట్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే SCOలో సభ్య దేశాల మధ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతి కోసం ఈ SCO డెవలప్మెంట్ బ్యాంకు కృషి చేస్తుంది. నెక్స్ట్ కొత్త కార్యక్రమం, బహుళ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే వ్యవస్థీకృత నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, సైబర్ భద్రత వంటి సమస్యలు పరిష్కరించడానికి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. SCO సమావేశానికి సంబంధించి ఇతర ముఖ్యమైన వివరాలు ఏంటంటే, కిర్గిజ్ రిపబ్లిక్లోని చోల్ఫా అటాను 2025-26 సంవత్సరానికి SCO పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా ప్రకటించారు. SCO తర్వాత నెక్స్ట్ ఇయర్ జరగబోయే SCO సమావేశముకి అధ్యక్ష పదవిని కిర్గిజ్ రిపబ్లిక్ స్వీకరించి, అంటే 2026 సంవత్సరం SCO సమావేశాలు కిర్గిజ్ రిపబ్లిక్లో జరుగుతాయి. ఈ సమ్మిట్ చైనాలో 5వసారి జరిగింది. SCO చరిత్రలోనే అతిపెద్ద సమ్మిట్ ఈ సమ్మిట్. షాంఘై సహకార సంస్థ ఇప్పటి వరకు 20 సమ్మిట్లను నిర్వహించింది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, మెడ్టెక్ వర్సిటీ. విశాఖపట్నంలో మెడ్టెక్ వర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి మెడ్టెక్ వర్సిటీ. ఈ వర్సిటీని గాజు పలకలతో భూగోళం ఆకృతిలో నిర్మిస్తున్నారు. దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. సిక్స్త్ పాయింట్, DF-5C అనేది చైనా యొక్క అత్యంత శక్తివంతమైన ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణి. దీని యొక్క విశిష్ట ముఖ్య లక్షణాలు ఏంటంటే, దీని రేంజ్ 20,000 కిలోమీటర్లు. ఈ సామర్థ్యం వల్ల ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడైనా లక్ష్యాలను ఛేదించగలదు. దీంట్లో MIRVs బహుళ వార్హెడ్లు, అంటే ఈ క్షిపణి MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను కలిగి ఉంటుంది. అంటే ఒకే క్షిపణిలో 10 వరకు అణువార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. గైడెన్స్ సిస్టమ్, ఇందులో చైనా యొక్క సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన BEIDOUను ఉపయోగించారు. ఇది అత్యంత ఖచ్చితమైన లక్ష్యాలను నిర్ధారణకు ఉపయోగపడుతుంది. సెవెంత్ పాయింట్, కోకోచి అకుజావా. జపాన్కు చెందిన 102 సంవత్సరాల వయసు గల వృద్ధుడు కోకోచి అకుజావా జపాన్ యొక్క అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఫ్యూజీ, దీని ఎత్తు 3,776 మీటర్లు. దీన్ని అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డుని నెలకొల్పారు. ఈయన 102 సంవత్సరాల 51 రోజుల వయసులో ఆగస్టు 5, 2025న ఈ ఘనతను సాధించాడు. ప్రపంచంలోనే మౌంట్ ఫ్యూజీని అధిరోహించిన అత్యంత వృద్ధుడిగా అతన్ని ఈ ఘనత నిలిపింది. ఈయనకి 96 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంతకు మునుపు ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఇప్పుడు తన రికార్డును అతనే తిరిగి అధిగమించాడు. ఈ వారం జరిగిన ఇతర ముఖ్యమైన విషయాలు ఏంటంటే, RBI గవర్నర్ పేరు ఏంటి అంటే సంజయ్ మల్హోత్రా. మహారాష్ట్రలో మరాఠీలను బీసీలో చేర్చాలని
నిరాహార దీక్ష చేస్తున్న నేత పేరు మనోజ్ జరంగే పాటిల్. నెక్స్ట్, బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థకు కొత్త చైర్మన్ పేరు అజయ్ సేద్. ఈయన సెప్టెంబర్ 1, 2025 పదవీ బాధ్యతలను స్వీకరించారు. వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2025 సింగపూర్లో జరిగింది. ఇందులో కర్నూలులోని త్రిబుల్ ఐటీ ప్రాంగణం ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో 9వ స్థానంలో నిలిచింది. ఈ వారంలో జరిగిన ఈ కరెంట్ అఫైర్స్ అంశాలకు సంబంధించి మనం క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అనేది చూస్తే, క్వశ్చన్, సెమికాన్ ఇండియా 2025 సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్, బి ముంబై, సి ఢిల్లీ, డి లక్నో. అంటే కరెక్ట్ ఆన్సర్ సి ఢిల్లీ. సెమికాన్ ఇండియా 2025 సదస్సులో తొలి స్వదేశీ మైక్రోచిప్ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. ఆ మైక్రోచిప్ పేరు ఏంటి అంటే ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ బి విక్రమ్ 3201. సెమికాన్ ఇండియా 2025 సదస్సులో తొలి స్వదేశీ మైక్రోచిప్ విక్రమ్ 3201ను ఏ సంస్థ తయారు చేసిందంటే ఇస్రో సెమీకండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్ వారు తయారు చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. పాన్ సిగ్నల్ అనేది ఒక అత్యవసర పరిస్థితిని సూచించే రేడియో కాల్. దీన్ని క్రింది వేటిలో వాడతారంటే విమాన ప్రయాణంలో వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎపెక్ 1 చిప్ను తయారు చేసిన సంస్థ ఏది అంటే ఆప్షన్ బి ఐఐటి ధన్బాద్ వారు తయారు చేశారు. షాంఘై సహకార సంస్థ 2025 సమ్మిట్లో తీసుకోబడిన నిర్ణయం ఏమిటి అంటే వాళ్ళు 2 నిర్ణయాలు తీసుకున్నారు. డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం, బహుళ కేంద్రాల ఏర్పాటు చేయడం. కాబట్టి ఆన్సర్ డి, బి మరియు సిలు ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 సంవత్సరానికి ఎస్సీఓ పర్యాటక మరియు సాంస్కృతిక రాజధానిగా దేనిని ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ కిర్గిజ్ రిపబ్లిక్లోని సోల్ఫోన్ అటా ప్రాంతాన్ని ప్రకటించారు. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ 2025 సమ్మిట్ ఎన్నవది అంటే కరెక్ట్ ఆన్సర్ డి 25. ఇండియాలోనే మొదటి మిడ్టెక్ వర్సిటీని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, DF-5C అనేది ఈ దేశం యొక్క అత్యంత శక్తివంతమైన ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణి అంటే కరెక్ట్ ఆన్సర్ ఏ దేశం అంటే చైనా దేశానికి. నెక్స్ట్ క్వశ్చన్, 102 సంవత్సరాల వయసు గల జపాన్కు చెందిన వృద్ధుడు జపాన్లోని అత్యంత ఎత్తైన మౌంట్ ఫూజీ పర్వతాన్ని అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆయన పేరు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏ కోకోచి అకుజావా. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని మరాఠీలను బీసీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న నేత ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మనోజ్ జరంగే పాటిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓన్లీ డిఎస్సి.